హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కూతురుది ఆత్మహత్య కాదని భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు మృతురాలి తల్లిదండ్రులు. స్థానిక సుదర్శన్ నగర్లో పద్మజ, గిరీష్ దంపతులు నివాసం ఉంటున్నారు. పద్మజ గచ్చిబౌలిలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదు. పద్మజ ఇంట్లో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం భర్త గిరీష్ చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఉందా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందా? సుదర్శన్ నగర్ రెడ్డి దగ్గర ఉట్లేసారు బాగా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందా? మృతురాలి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలు భర్త గిరీష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే పద్మజ ఆత్మహత్య చేసుకుందా లేదా భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడా, కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి గచ్చిబౌలి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు నరేష్. హైదరాబాద్లో వరకట్న దాహానికి మరొక వివాహిత బలైంది. గచ్చిబౌలి సుదర్శన్ నగర్కు చెందినటువంటి పద్మజ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త గిరీష్ నరసింహనే కొట్టి తమ కూతురుని చంపాడని చెప్పేసి పద్మజ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏడాది క్రితం పెళ్ళైన తర్వాత నుంచి కూడా నిత్యం కట్నం కోసం వేధించేవాడని చెప్పేసి, ఈ క్రమంలోనే పొలము అదేవిధంగా ఇల్లు కూడా తన పేరున రాయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా వేధిస్తుండటంతో పాటు ఆమెను తీవ్రంగా కొట్టడం కూడా జరిగిందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఏకంగా భర్త ఫోన్ చేసి చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరిగిందమ్మా? పెళ్ళే సంవత్సరం అవుతుందా మా అయితే అంతే, పెళ్లి సమయంలో ఇస్తామన్నాల్సిన అన్నీ కూడా ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకని ఏమని వేధించేవాడట భర్త? భూరా అంటే మాకు ఇల్లు ఉంది శ్రీరామ్ నగర్లోని, 2 అంతస్తుల ఇల్లు. అది మీ అన్నయ్యకి నీకు శరిసగం వస్తుంది కదా, మీ నాన్నవాళ్ళు ఉండగానే తీసేసుకో, మీ అన్నయ్యతోటి, మీ అన్నయ్య మీ వదిన ఎవరు అనేవాడు. నేను మాత్రం తీసుకోను, మా నాన్న నాకు ఎకరం పొలమే, మా నాన్న ఎకరం పొలమే ఇమ్మన్నాను, నాకు మా నాన్నకి ఇంకెంత ఆస్తున్నా నాకు వద్దు, ఆ ఎకరం పొలమే చాలు, మా అమ్మమ్మదే, నాకు సెంటిమెంట్ మా అమ్మమ్మదే, అమ్మకి రమ్మన్నాడు. నాకు సెంటిమెంటు, నేను మా అమ్మకే మా అమ్మ ఇస్తే మా అమ్మ అమ్ముకోలేదు ఇప్పుడు దాకానే, నేను మాత్రం అమ్ముకురాను, మా అమ్మ అంటే సెంటిమెంట్ నాకు, మా అమ్మమ్మ భూమి అని అనేది. అంటే అమ్ముకురా ఇల్లు పడదాం పైన అని అనేవాడు. మేము ఒకసారి అన్నాం, ఎందుకు నువ్వు అడుగుతున్నావంటే, నేను అలాగేమంటలేదండి, ఆ అమ్మాయి అంటుంది అన్నాడు. బంగారం కూడా పెళ్ళికి అక్కడికి వెళ్తున్నారనేసి, గోవా వెళ్తున్నారనేసి ఎక్కువ గోల్డ్ వేసుకెళ్ళలేదు, వచ్చి నాకు ఇచ్చేద్దాం అనుకున్నాం. ఇంకా దారిలోనే మొదలెట్టాడండి. వాళ్ళు ఎవరు బంగారం అన్నీ వండిచ్చేసుకుంటారు అని అంటే, మా అమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అలాంటి బుద్ధులు లేవు మా వాళ్ళకి ఎవరికైనా, మా కుటుంబంలోనే అలాంటి బుద్ధులు లేవు. నిన్న ఏం జరిగిందంట అసలు? నిన్న మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పిందా తను వేధిస్తున్నాడు ఇట్లా? వేధిస్తున్నాడని చెప్పలేదు, వస్తున్నానని చెప్పింది. ఇంకా వస్తుంది కదా అని చూస్తే మళ్ళీ ఇంకొక అరగంటకు ఫోన్ చేసి, లేదమ్మా నేను బట్టలు మడతెట్టి వస్తానంది. అంతే. ఈ అబ్బాయి ఏమో 5:40కి ఫోన్ చేసి, ముక్కులో నుంచి చెవుల్లో నుంచి రక్తం వచ్చేస్తుంది, ఏమైపోయిందో ఏమో నాకు తెలియదు, నేను హాస్పిటల్కి తీసుకుపోతున్నాను, మీరు 2 హాస్పిటల్కి అన్నాడు. మేము వెళ్ళాము హాస్పిటల్కి. అపోలోకి వెళ్తే అపోలో లేరు, ఫోన్లు చేస్తున్నాం కానీ ఫోన్లు ఎత్తట్లేదు అవలను. ఇంకా పక్కనే కిమ్స్ ఉంటుంది, ఇంకో 2 కిలోమీటర్లు, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినట్టునే కూడా మేము అడిగాం, ఏమైంది మా అమ్మాయికి అంటే, ఆ అబ్బాయి ఏమీ చెప్పలేదు, కూడా వాళ్ళ మేనత్త వచ్చింది, అది కూడా అదే సుట్టరకం కుదిరిసింది మా అమ్మాయికి. ఆ అమ్మాయిని కూడా 2-3 సార్లు మేము పిలిచాం మాట్లాడినాకి, వచ్చింది సర్దుకుపోవాలని చెప్పింది. వాళ్ళ పెద్ద అమ్మ ఉంటుంది,
అదొకసారి అన్నది ఊరిలో అయితే కర్రలు ఇరిగిపోతాయి కొడితేని, నా కొడుకు ఇంకా ఒక దెబ్బ కొట్టాడు నీ కూతురు అన్నది. అంటే మేము అన్నాము అంటే కొట్టేవాడు అంటే ఈ కట్నం గురించి అడిగినప్పుడల్లా ఏదో అడిగేవాడు, ఈమమ్మ వాదించేది. మా అమ్మాళ్ళని అడిగి మాత్రం నేను ఏది తేననేది. మా నాన్న రిటైర్ ఎంప్లాయ్, ఇల్లు ఉంది కదా ఇంటి అద్దె వస్తుంది అంటే ఇంటి అద్దె లోన్ కట్టాలి, మా నాన్న ఇస్తానన్న కూడా నేను తేననేది అనమాట. దానికి ఇచ్చేసేవాడు. శేఖర్, నిన్నేం జరిగింది అసలు? అంటే చనిపోయిన విషయం ఎలా జరిగింది? ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే అసలు తలకు బలమైన గాయం ఎలా జరుగుతుంది? అదేవిధంగా ముక్కులోంచి కూడా బ్లడ్ వచ్చింది మన బాడీ చూస్తే. అదేనండి, మాకేమో వాళ్ళు ముందు ఏం జరిగిందో చెప్పలేదు, ఇట్లా రక్తం వస్తుందని చెప్పారు అంతే. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ 1 అవర్ వరకు ఆ డాక్టర్లు అసలు ఐసీయూలో పెట్టారు. వీళ్ళని అడిగితే కొన్న ఊపిరిలో ఉంది, ట్రై చేస్తున్నారు డాక్టర్లు అని చెప్పారు. అక్కడికి డాక్టర్ తర్వాత గంట తర్వాత బయటకు వచ్చినాక అడిగితే ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చేటప్పటికే చనిపోయి 1/2 అవర్ అయ్యి ఉంటుందండి, వీళ్ళు బాడీ తీసుకొచ్చారు అంతే మా దగ్గరికి అని చెప్పారు. కాకపోతే ఇలా తర్వాత అప్పుడు చెప్పడం మొదలెట్టారు, సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఫ్యాన్కి దుప్పటి చుట్టుకుని నాకు ఎస్ఎంఎస్ పెట్టింది, ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ మై లైఫ్, సో ఐఎమ్ కమిటింగ్ సూసైడ్ అని మెసేజ్ పెట్టింది అన్నాడు. అక్కడ చూస్తేనేమో తలకి గాయం ఉంది, ముక్కులోంచి చెవులోంచి రక్తం వచ్చేసి బట్టలంతా రక్తమే ఉంది. అది సూసైడ్ చేసుకుంటే బ్లడ్ ఎందుకు వస్తుంది? ఊరేసుకోవడానికి అయితే నాలుగు బయటకు వస్తుంది, లేదా యూరినల్స్ వచ్చేస్తాయి బయటికి, అంతేగాని బ్లడ్ రాదు. ఇలాగా గాయం కూడా ఉంది ఫోర్ హెడ్ మీద. అదే మాకు అనుమానం. ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? మేము ఇదే ఇచ్చామండి, మాకు తన కొట్టి చంపేశాడని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చామండి. తన మీదే మాకు ఇది. వాళ్ళ చుట్టాలు కూడా ఆవిడ మాకు ఫోన్ చేసేటప్పటికి వాళ్ళ మేనత్త చందానగర్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ వీళ్ళు మాకు చెప్పలేదు. ఫస్ట్ ఆవిడకి ఫోన్ చేసిన తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత తినని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంత ఏం జరగకపోతే మాకు కూడా ఫోన్ చేయాలి కదా. మీ సిస్టర్ ఎప్పుడన్నా మీతో చెప్పుకునేది ఇలా వరకట్న వేధింపులు ఉండే? అప్పుడప్పుడు పెళ్ళి అయిన కొత్త నుంచి కూడా ఉన్నాయట. పెళ్ళి అది గోవా వెళ్ళి వచ్చారండి హనీమూన్కి. ఆ తర్వాత గోల్డ్ అంటే గోల్డ్ మేము ఇమీడియట్ తీసుకెళ్ళి ఇచ్చాము. 10 తులాస్ ఇస్తాం అన్నాం అసలు మ్యారేజ్లో. కాబట్టి మా దగ్గర తన కోసం తీసిపెట్టింది అంతా చూస్తే 18 తులాస్ వరకు ఉంటే మొత్తం తీసుకెళ్ళి ఇచ్చేసాము. అప్పుడు ఇచ్చినప్పుడు కూడా చెప్పాము, మేము మాట తప్పేవాళ్ళం కాదు, మేము 10 తులాస్ అన్నాం, మేము దాచిపెట్టుకుంటాను, మీకు మొత్తం తెచ్చిస్తున్నాం అని చెప్పి మొత్తం తీసుకెళ్ళి ఇచ్చేసాం. అది కాక మళ్ళీ మొన్న 3.5 తులాలు ఏంటి ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఇంకా అడిగేవాడా? అదేనండి, ఆ పొలం అమ్ముకురా పైన కట్టాలి. రిజైన్ చేసింది పిఎఫ్ కోసం. పిఎఫ్ గ్రాట్యుటీ వస్తాయి, ఓన్లీ గ్రాట్యుటీ క్లెయిమ్ పెట్టింది. పిఎఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, మనకు ఇప్పుడు అవసరం లేదు కదా, అవసరం అయినప్పుడు డ్రా చేసుకుందాము, బ్యాంక్లో పెట్టుకున్న ఆ ఇంట్రెస్ట్ రాదు, పిఎఫ్కి వచ్చే ఇంట్రెస్ట్ నేను తీయనని చెప్పిందంట. దానికోసం హింసించేవాడు. రిజైన్ చేసిన తర్వాత కూడా ఇంకో జాబ్ ఎత్తుకోవట్లేదు, నువ్వు ఇంకా నువ్వు జాబ్ చేస్తావనే కదా నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు జాబ్ చేసి మానేసి ఇంట్లో కూర్చుంటే ఎలాగని వేధించేవాడు అంట. అలాంటి అనుమానాలు ఉన్నాయి ఆమె మరణంకి సంబంధించి. కొట్టి చంపారంటున్నారు పోలీసులు కూడా చాలాసార్లు కొట్టాడు. కొడితే మేము వెళ్ళి చెప్తే వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ సర్ది చెప్పారు, ఇంక నుంచి చేయడలేండి మేము చూసుకుంటామన్నారు. నిన్న ఆయన కొడితే చాలా గట్టిగా కొడతాడు, ఇంతకుముందు కూడా మా చెల్లికి అలాగే దెబ్బలు ఉన్నాయి. అప్పుడు వెళ్ళి మాట్లాడినప్పుడు లేదండి సారీ, నేను కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు ఇలా అని చెప్పేవాడు. నేనేమైనా చెప్తే తను వినకపోతే నాకు కోపం వస్తుంది, నేను రెచ్చిపోతే ఇలాగే ఉంటుంది, తను అడ్జస్ట్ అయ్యి బతకాలి అనేది చెప్పేవాడు సమాధానం. 2 రోజులకు కూడా తీసుకొచ్చేసాం మా ఇంటికి. నియర్లీ 1 వీక్ మేము ఉంచుకుంటే వాళ్ళ అత్తయ్యతో మళ్ళీ కౌరు పంపించి నేను లేదు నేను బాగానే ఉంటానని మళ్ళీ తీసుకెళ్ళాడు, వచ్చి ఇంటికి వాళ్ళే వచ్చి తీసుకెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఇది జరిగిందండి. పెళ్ళైన కొత్త నుంచి కూడా వరకట్నం అదనపు కట్నం కావాలని చెప్పేసి గిరీష్ పద్మజాని వేధించేవాడని చెప్పేసి అనేక సార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసినప్పుడు అప్పుడు మామూలుగానే ఉన్నాడు. మళ్ళీ యథావిధిగా పద్మజ మీద దాడి చేయడం, కొట్టడం కావచ్చు, ఇంటి దగ్గర ఉన్నటువంటి పొలం కావచ్చు, అదేవిధంగా ఇల్లు కావచ్చు రాయించుకొని రమ్మేసి వేధించడంతో పాటు కొట్టేవాడని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే నిన్న కూడా గిరీష్ ఖచ్చితంగా ఆమె తల మీద బలమైన గాయం ఉంది కాబట్టి సూసైడ్ చేసుకుని చనిపోలేదు, గిరీష్ కొట్టడం వల్లే ఆమె చనిపోయి ఉంటుందని చెప్పేసి పద్మజ పేరెంట్స్ అదేవిధంగా సోదరుడు శంకర్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు 304B34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. భర్త గిరీష్ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.